ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పూనమి, ఎలా ఉన్నావు? బాగున్నాను బావా. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, అంతలోనే నువ్వే వచ్చావు. నాకు ఫోన్ చేద్దాం అనుకున్నావా? ఏంటి విషయం? బావా, ఒకసారి ఈ ఇంజెక్షన్ చూసి ఇదెందుకు వాడతారో చెప్పు బావా. ఇంజెక్షనా? ఏమిటి పున్నమి అది? నాన్నకిచ్చిన ఇంజెక్షన్ నానమ్మా. పునమి, ఆ ఇంజెక్షన్ రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఇస్తున్నాం. డాక్టర్స్ ఇవ్వమని చెప్పారు. ఆ ఇంజెక్షన్ వల్ల మీ నాన్నకేం కాదు పున్నమి, నువ్వేమి కంగారు పడకు. మీరు చెప్పినట్టు ఇంజెక్షన్ డాక్టర్ వచ్చి ఇచ్చుంటే నాకు అనుమానం వచ్చిండేది కాదు నానమ్మా. మయూకమ్మ ఇచ్చింది. అవును, మయూక ఇచ్చింది. డాక్టర్తో పని లేకుండా వీళ్ళే సొంతంగా ఇలా ఎందుకు చేశారా అని అనుమానంగా ఉంది. పైగా నేను నాన్న దగ్గరికి వెళ్లేసరికి మయూకమ్మ కంగారుగా వెళ్లిపోయింది. అందుకే నా అనుమానం పెద్దదైంది. అయినా ఇంజెక్షన్ గురించి తెలుసుకుంటే తప్పలేదు కదా నానమ్మా. బావా, నువ్వు డాక్టర్ చదువుతున్నావు కదా, చెప్పు బావా, ఈ మందు ఎందుకు? ఓ మై గాడ్, ఈ ఇంజెక్షన్ పెద్దానికి ఎందుకు ఇస్తున్నారు? ఇది చాలా డేంజరస్ డ్రగ్. ఇది స్లో పాయిజన్. ఇది రెగ్యులర్ గా మంత్లీ 2-3 టైమ్స్ వాడితే మనిషి ప్రాణానికే ప్రమాదం. ఆల్రెడీ ఆయనకి ఇంజెక్షన్ ఇచ్చేశారంటే ఇంకా ఆయన్ని కాపాడుకోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. చెప్పవే, ఎందుకు చేసావి పని? నానమ్మా, నాకేం తెలియదు నానమ్మా. డాడీ ఇవ్వమన్నారు. రేయ్, ఏరా ఏరా, పోతే పోని అని జాలితో నిన్ను నా ఇంట్లో ఉండనిస్తే నా తిండి తింటూ నా మీద ఆధారపడి బ్రతుకుతూ నా బిడ్డనే చంపాలని చూస్తావా? నీకు నా ఇంట్లోనే కాదురా, అసలు ఈ భూమి మీదే బ్రతికే అవకాశం ఇవ్వను నీకు. అగ్నిదేవ్! పెద్దమా, పెద్దమా, ఏమిటి అగ్నిదేవ్, ఎందుకలా అరుస్తున్నావు? ఏం లేదు పెద్దమ్మా, ఇంజెక్షన్ గురించి అడుగుతుంటే ఆ అబ్బాయి చెప్పకుండా ఎందుకు నానుస్తున్నాడా అని
నేను అరిచాను. ఇది మయూక ఇచ్చిందంటున్నారు కాబట్టి ఈ విషయం గురించి అందరికీ చెప్తే మయూకని తిడతారు. నేను మయూకని సేవ్ చేస్తే మయూక మైండ్లో నేను ఒక మంచివాడిగా ఉంటాను. అప్పుడు శుభ్రంగా తనని లవ్ చేయొచ్చు. యాక్చువల్గా ఈ మందు చాలా రేర్గా దొరుకుతుంది పున్నమి. నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేయడానికి పనికొస్తుంది. బాడీలో నాశనం అవుతున్న ఫంక్షన్స్ అన్నింటినీ తిరిగి యాక్టివేట్ చేస్తుంది. సంవత్సరాల తరబడి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని కూడా తక్కువ టైంలో కోలుకునేలా చేస్తుంది. ఇది మార్కెట్లోకి చాలా రీసెంట్గా వచ్చింది పున్నమి. ఎప్పుడు మమ్మల్ని ఎలా బ్యాట్ చేద్దామా అని కాకుండా కొంచెం పాజిటివ్గా ఆలోచించు పున్నమి. మేమేం చేసినా మా కుటుంబం బాగుండడం కోసమే చేస్తాం. అనవసరంగా మా మీద లేనిపోని అనుమానాలు పెట్టుకోవద్దు పున్నమి. ఎందుకంటే నువ్వు నిన్నగాక మొన్నొచ్చావు. మేము చిన్నప్పటి నుంచి పెద్దమ్మ అన్నయ్యల దగ్గరే పెరిగాం. అలాంటి వాళ్ళని ఎలా చూసుకోవాలో నీకంటే మాకే బాగా తెలుసు. పచ్చ కామెర్లు ఉన్న వాళ్ళకి లోకమంతా పచ్చగా కనిపించినట్టు వాళ్ళ బుద్ధి సరిగ్గా లేకపోతే అందరూ బుద్ధి లేని వాళ్ళలాగానే కనిపిస్తారు. చిచ్చి. అమ్మా పున్నమి, డాక్టర్ లేకుండా మయూక ఇంజెక్షన్ చేయడంతో నీకు అనుమానం వచ్చింది. నీ అనుమానంలో ఎలాంటి తప్పు లేదు. ఇప్పుడు మీ బావ ద్వారానే నీ అనుమానం తీరింది కదా. ఇప్పుడు సంతోషంగా ఉన్నావా? మయూక, నానమ్మ, ఇంకొకసారి ఇంజెక్షన్ వెయ్యాలనుకుంటే ఇలా నీ సొంతంగా ఇంజెక్షన్ వేయడానికి ప్రయత్నించకు. డాక్టర్ని పిలిపించి వేయించు. ఇలా సొంత నిర్ణయాలు తీసుకోబట్టే పున్నమికి అనుమానం వచ్చింది. అలాగే నానమ్మ. నానా శివదేవ్, వెళదాం పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.